ఇక్కడ డీజీపీగా శివధర్ రెడ్డి ఈ నెల 30తో జితేందర్ పదవి విరమణ, కొత్త డీజీపీ ఎంపికపై ఆసక్తికర చర్చ. రేసులో చాలా మంది ఐపీఎస్లు కానీ శివధర్ రెడ్డి వైపే మొగ్గు. హైదరాబాద్ సిపిగా మహేష్ భగవత్ ఇంటెలిజెన్స్ కు సజ్జనర్ను పంపుతున్నట్లు ఒక టాక్ వస్తూ ఉన్నది. సో ఏ విధంగా ఉంటుంది ఏందనేది కూడా చూడాలి. సో ముఖ్యంగా శివధర్ రెడ్డి వైపే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా చాలా రోజులుగా ఆయన వైపే చూస్తున్నట్టుగా, ఆయనతో సంప్రదింపులు సైతం కూడా చేసినట్టుగా కొన్ని వార్తలు వచ్చినాయి. సో శశిధర్ రెడ్డికే దరిదాపుగా ఖాయమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఆయన ఒక్కడే ఉన్నాడు అంటే చాలా మంది కూడా ఉన్నారు రేసులో. సో ఈయనకు కొంత ఛాన్స్ ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్ రెడ్డిని నియమించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన స్థానంలో ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనర్ను నియమించనున్నట్లు తెలిసింది. అలాగే కీలకమైన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా మహేష్ భగవత్ రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ స్థానంలో ఉన్న సివి ఆనంద్ ను ఏసీపీ డీజీగా నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. అంటే ఒక్కొక్కరు సంబంధించిన ఎవరైతే దీంట్లో డీజీపీ రేసులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక్కొక్క శాఖకి కొంత వాళ్ళని బదిలీ చేస్తూ ఉన్నారు. దాంతో పాటు శివధర్ రెడ్డికి డీజీపీకి ఇవ్వాలన్నటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది. నెలాఖరుకు జితేందర్ రిటైర్మెంట్ అయిపోతా ఉన్నాడు. ఈ నెలాఖరికి శివధర్ రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో జితేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో జితేందర్ రిటైర్ అవుతా ఉన్నారు. ఈ నెలాఖరికి ప్రస్తుత డీజీపీ డాక్టర్ జితేందర్ రిటైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పోస్టును దక్కించుకోవడానికి ఐపీఎస్ అధికారులు కొందరు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎలాగైనా సరే పోలీస్ బాస్ గా తామే ఉండాలి అని చెప్పేసి వాళ్ళ గాడ్ ఫాదర్ల చుట్టూ కొంత ఎవరైతే ఉంటారో, సో డీజీపీగా పోస్ట్ కావాలన్నా, డిఐజీగా పోస్ట్ కావాలన్నా, సో ఏ పోస్ట్ కావాలన్నా, ఎస్ఐగా ఉన్నటువంటి వ్యక్తులు ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ కావాలన్నా ఇప్పుడు ప్రజాప్రతినిధుల చేతిలోనే ఉన్నది. సో డీజీపీ ఐఏఎస్లు ఐపీఎస్ల బదిలీలు కూడా ఇప్పుడు వీళ్ళ చేతిలో ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగా పొలిటికల్ సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ఇమేజ్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడున్నటువంటి ఈ పొలిటికల్ ఉన్నటువంటి లీడర్ల యొక్క వాళ్ళకు ఉన్నటువంటి పవర్స్ సో ఏ విధంగా ఉపయోగిస్తూ ఉన్నారో మనకు అర్థమవుతా ఉంది. దీని ద్వారా ఒక డీజీపీని సైతం కూడా పొలిటికల్ లీడర్లో బందీలైపోయారు. ఆ స్థానాన్ని దక్కించుకోవాలని పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ పెద్దల దృష్టిలో పడడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సామాజిక సమీకరణను కూడా ముందుకు తెస్తున్నారు. ఎవరు చెప్తే ప్రభుత్వంలో మాట చెల్లుబాటు అవుతుందో వారిని సంప్రదిస్తున్నారు. మీదే భారమని వారికి విన్నపాలు చేసుకుంటున్నారట. ఇక సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం డీజీపీ రిటైర్మెంట్ కు 3 నెలల ముందే రాష్ట్ర ప్రభుత్వం ఆ పోస్టుకు అర్హులైన అధికారుల పేర్లతో జాబితాను సిద్ధం చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు పంపించాలి. దీనిని పరిశీలించి కమిషన్ 3 అధికార పేర్లను సిఫార్సు చేస్తూ జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తుంది. ఈ 3లో ఎవరో ఒకరిని డీజీపీగా నియమించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన అధికారుల పేర్లతో జాబితాను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు పంపించినట్టుగా పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం డీజీపీ పోస్టులో నియమితులయ్యే అధికారి పోలీస్ శాఖలో 30 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. శాఖలోని ఏదో ఒక విభాగానికి డీజీ స్థాయిలో పనిచేసిన అనుభవాన్ని కలిగి ఉండాలి. డీజీపీగా నియమితులైతే 2 ఏళ్ల పాటు ఆ పోస్టులో కొనసాగుతారు. 6 నెలల సర్వీస్ ఉన్న అధికారి పేరును కూడా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు పంపించవచ్చు. అలాంటి అధికారి డీజీపీగా నియమితులైతే సర్వీసును పొడిగిస్తారట. సో 6 నెలలు ఇంకా రిటైర్మెంట్ కు 6 నెలలు గడువు ఉన్నా ఒకవేళ కనుక డీజీపీగా నియమితులైతే ఇంకా పొడిగించుకున్నటువంటి ఛాన్స్ సైతం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. రేసులో చాలా మంది ఉన్నారు. ఎవరెవరు రేసులో ఉన్నారు? ప్రస్తుతం డీజీపీ పోస్టు రేసులో ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్, జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ ఉన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం కొత్త డీజీపీగా శివధర్ రెడ్డిని ఎంపిక చేస్తున్నట్టు తెలిసింది. 1994వ సంవత్సరం బ్యాచ్ కు చెందిన శివధర్ రెడ్డికి 2026 ఏప్రిల్ వరకు సర్వీస్ ఉన్నది. సో 2026 ఏప్రిల్ వరకు కూడా ఉన్నదట. ప్రస్తుతం అంటే ఒకవేళ మరి ఆయనకు సర్వీస్ 2026 కదా, మరి వచ్చే సంవత్సరమే అది పూర్తి అయిపోతా ఉన్నది ఏప్రిల్ వరకు. అంటే ఇప్పుడు మనకు ఇంతకుముందు అన్నట్టుగా 6 నెలల ముందు ఒకవేళ కనుక డీజీపీగా నియమితులైతే 6 నెలల సర్వీస్ ముందు కనుక డీజీపీగా నియమితులైతే మళ్ళీ పొడిగించుకునేటువంటి ఛాన్స్ 2 సంవత్సరాలు వాళ్ళు ఈ పదవిలో ఉంటారు కాబట్టి అవసరమైతే 1 సంవత్సరంన్నర పాటు ఇంకొక సంవత్సరమైనా పెంచుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి రాష్ట్ర సర్కార్కు ఇది అయ్యేటువంటి అవకాశం అయితే 100% కనబడతా ఉన్నది. కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి ఆయన యొక్క
ఎంపిక లాంఛనంగానే కనిపిస్తా ఉంది. ఆయన యొక్క సర్వీసు 2026 ఏప్రిల్ వరకు ఉన్నదట. ప్రస్తుతం హైదరాబాద్ కమిషనర్ గా ఉన్న ఆనంద్ను ఏసీపీకి బదిలీ చేయవచ్చని సమాచారం. ఆయన స్థానంలో అదనపు డీజీపీ శాంతి భద్రతలుగా ఉన్న మహేష్ భగవత్ను నియమించనున్నట్లు తెలిసింది. ఇక ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనర్కు ఇంటెలిజెన్స్ పగ్గాలు అప్పగించనున్నట్లు సమాచారం. ఆర్టీసీ ఎండీగా ఈసారి ఐఏఎస్ అధికారిని నియమించే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తా ఉన్నది. సో మొత్తానికి ఇన్ని రోజులు ఆర్టీసీ ఎండీగా సైతం కూడా ఆర్టీసీ ఎండీగా కొంత సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి సజ్జనర్ని వేరే వైపు ఏది ఇంటెలిజెన్స్ కి ఆయనను బదిలీ చేసేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఇంటెలిజెన్స్ పగ్గాలన్నీ కూడా సజ్జనర్ చేతిలో పెట్టేటువంటి అవకాశం కనబడతా ఉంటే, మరో పక్కన ఎవరు సిపి ఆనంద్ ఎవరైతే ఉన్నారో కమిషనర్, హైదరాబాద్ కమిషనర్ గా ఉన్నటువంటి ఆనంద్ని ఏసీబీకి ఆయనను కూడా బదిలీ చేయబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. రేసులో వీళ్ళందరూ ఉన్నారు. ఏది డీజీపీ రేసులో శివధర్ రెడ్డితో పాటు హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్, అలాగే జైలు శాఖ డీజీగా ఉన్నటువంటి సౌమ్య మిశ్రా సైతం కూడా ఈ యొక్క రేసులో ఉన్నది. అలాగే శిఖా గోయల్ సైతం కూడా ఉన్నారు. సో చూడాలి మరి చివరి నిమిషంలో ఏమవుతుంది అనేది కూడా చూడాలి. కానీ కొంత పాజిటివ్ గా శివధర్ రెడ్డి వైపే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత అటువైపు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. చూడాలి ఏం జరగబోతా ఉన్నది అనేది.